श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగా వాసిష్టం నిర్వాణ ప్రకరణము 519వ భాగం. నిన్న బిల్వ ఫలాన్ని గురించి వివరించారు వశిష్ఠ మహర్షి. నిన్న ఇంకొక చివరిగా బ్రహ్మమే ఇలాగా అన్ని రూపాలుగా విస్తరించి కనిపిస్తోంది అని చెప్పడం జరిగిందనమాట. దాని యొక్క అంతరార్థాన్ని వివరించడం కోసం నీకు ఒక బ్రహ్మాండమైన కథ చెప్తాను వినవయ్యా అంటూ ఆ బిల్వోపాఖ్యానాన్ని మొదలు పెడుతున్నారు వశిష్ఠ మహర్షి. ఏమంటున్నారు? ఒక చక్కనిది, బాగా విమలం అంటే మలినం లేనటువంటిదట, చక్కనిది విమలము అయినటువంటి ఒక పెద్ద బిల్వ వృక్షం ఒకటి ఉందయ్యా. దానికి ఒకే ఒక ఫలం ఉందట. ఆ ఫలం ఎలాంటిదంటే కొన్ని వేల యోజనాల పరిమాణం ఉందట. విపరీతమైన పరిమాణం, చాలా పెద్దదట. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎన్ని యుగాలైనా అది క్షీణించదట. ప్రళయకాలంలో ప్రచండ వాయువులు వీచినా సరే వాటికి కూడా ధాటికి తట్టుకుని నిలబడగలదట ఆ ఫలం. అర్థమైందా? దాని వైశాల్యము ఇన్ని కోట్ల యోజనాలు అని లెక్కించి చెప్పనే లేమట. ఇక దాని వేరు చెప్తామా? వేరు అసలు దాని వేరు అసలు ఆ మూలం ఎంత దూరం పోయిందో అసలు అంతే ఉండదు. ఆ బిల్వ ఫలం మీద ఉన్నటువంటి బ్రహ్మాండాలన్నీ ఎలా ఉన్నాయంటే, ఆ బిల్వ ఫలం మీదంట ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయట. ఆ బ్రహ్మాండాలు ఎలా ఉన్నాయంటే, ఒక పెద్ద పర్వతం మీద ఆవగింజలు చల్లితే ఆవగింజలు ఎలాగా అసలు ఏమాత్రం కనపడకుండా అల్ప పరిమాణంలో ఉంటాయో పెద్ద పర్వతం మీద చల్లిన ఆవగింజల్లా ఉన్నాయట. అన్నీ ఉన్నాయట బ్రహ్మాండాలు ఆ బిల్వ ఫలం మీద. ఆ బ్రహ్మాండాలన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటే ఎలాగా గాలి కణాలు, గాలిలో దుమ్ము కణాలు ఎలా కదులుతుంటాయో అలా కదులుతున్నాయట. ఆ ఫలం ప్రత్యేకత ఏంటంటే అది పండినా రాలి పడదంటే క్షీణించదట. అది దానికి పండి పారిపోవడం ఉండదు, ముసలితనం లేదట. ఫలాల సారం అంతా దాని గుజ్జులో ఉన్నటువంటి ఒక్క కణాన్ని, అంటే ఫలాల సారం అంటే ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో సృష్టిలో ఉన్న ఫలాలంతా గుజ్జును తీస్తే ఆ గుజ్జు అంతా కలిపినా కూడా దాంట్ లోపల ఒక చిన్న ఒక కణానికి సరిపోదట. అంత అంత గుజ్జుందట లోపల. పారదర్శకంగా కనిపిస్తుంటుందట అది. అటువంటి ఆ ఫలంలో, ఆ గుజ్జులో ఈ బ్రహ్మాండాలన్నీ కూడాను వ్యాపించి, ఈ బ్రహ్మాండాలన్నీ కూడాను ఒక కణ రూపంలో కనపడుతున్నాయట. దాంట్లో కాలం అంతా కలిసి దానిలో ఒక చిన్న అంశమట. స్పంద రూపమైనటువంటి క్రియాశక్తి అంతా కూడా అందులో లీనమైపోయి ఉంటుందట. అర్థమవుతుందా? అండపిండ బ్రహ్మాండాలన్నీ దాని మజ్జట, లోపల గుజ్జట. సంకల్ప మాత్రంగానే ఆ ఫలము ఇన్ని విధాలుగా విలసిల్లుతున్నది రామా అంటున్నాడు. ఇంకా ఎలా ఉంది? శాంతమై, స్వస్థమై, నిరాబాధమై, సౌమ్యమై, భావన లేనిదై, కర్తృత్వ అకృతృత్వ అకర్తృత్వాలు ఏవి వహించి కూడా వహించనిదై ఇది విరాజిల్లుతూ ఉంది. అంత గొప్పతనం ఈ ఫలానికి ఉన్నది. ఈ ఫలం ఏకం అయినా ద్వైత భావం పొంది ఉండడం వలన అది ఏకాత్మిక కాదు, వివిధాత్మిక కాదు. ఏకాత్మిక కాదట, వివిధాత్మిక కాదట.
అది ఏకం అయినా దాంట్లో ద్వైత భావం ఉందట. అందుకని అది ఏకాత్మకం కాదు, వివిధాత్మకం కాదు అంటున్నాడు. దానిలో ఉండేది ఏకత్వమే. సజాతీయ విజాతీయ భేదాలు ఏమీ లేవట అందులో. సకల వికల్పాలు అన్నీ కూడా ఉపశాంతమై సమమైన ఏకరూపమైన స్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి దీనిలో స్వగత భేదం కూడా లేదు. సజాతీయ భేదం లేదు, విజాతీయ భేదం లేదు, స్వగత భేదము లేదండి. 3 రకాల భేదాలు ఏవీ లేవట. కాబట్టి ఇటువంటి సర్వాత్మకమైనటువంటి ఈ మహద్ బ్రహ్మము ఏంటంటే ఈ బ్రహ్మము అంటే దేంతో బ్రహ్మంతో పోలుస్తున్నాడు మళ్ళీ దీన్ని. చిచ్చక్తిని కలిగిస్తుందయ్యా. ఇదేనయ్యా ఆ శక్తి, చిచ్చక్తిని కలిగి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఇంకా వశిష్ఠ మహర్షి. వెంటనే రాముడు మధ్యలో, భగవన్ సర్వధర్మాలు తెలిసిన మహర్షి, మీకు ఒక నమస్కారం. మీరు ఒక కథ చెప్పారు నాకు ఇప్పుడు. ఈ కథ ద్వారా నాకు అర్థమైంది ఏదో నేను మీకు చెబుతాను. అది నిజమా కాదా మీరు నన్ను నిర్ణయించండి. మీరు చెప్పినటువంటి బిల్వ ఫలం అది ఏదో కాదనిపిస్తుంది. అది సచ్చిత్ రూపమైనటువంటి ఆ తత్వమే, సచ్చిదానంద రూపమైనటువంటి బ్రహ్మతత్వమే. బృహత్, చాలా పెద్దది, అన్నిటినీ తనలో తీసుకుంటుంది, అన్నిటినీ తనలో విలీనం చేసుకునేటువంటి ఆ బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అదే మీరు చెప్పేటువంటి ఫలం అని నాకు అర్థమవుతుంది. లేకపోతే అంత అంత పరిమాణంలో ఆ ఫలం ఉండడం ఏంటి? ఇవన్నీ కూడా ఈ అభోంతరాలు, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా దాంట్లో ధూళి కణాలుగా మారిపోవడం ఏంటి? మీరు చెప్పేది నాకు నా మనసుకి అది సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మతత్వంగా నాకు గోచరిస్తుంది. కాబట్టి మీరు చెప్పేదాన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే ఆ చైతన్యపు సత్తులో ఇవన్నీ చేరిపోతున్నాయి. అన్నీ దాంట్లో ఏంటి, బ్రహ్మమే ఇన్ని రూపాలుగా విస్తరించింది అని మీరు ముందు ఉపోద్ఘాతంలో చెప్పారు కదా. అలాగా ఆ చైతన్యం సత్తలో ఇవన్నీ చేరిపోతున్నాయి అని అర్థమవుతోంది నాకు. ఏనుగు ఒక అడుగేసింది బురదలో, పాదము అడిగేస్తే ఆ ఏనుగు యొక్క పాదంలో ఆ మిగతా జంతువుల పాదాలన్నీ కూడా దాంట్లో చేరిపోయినట్లు ఈ అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడాను, ఈ బ్రహ్మాండాల యొక్క అన్నీ కూడాను ఆ చైతన్య దృష్టిలో అవన్నీ కూడా స్వల్పంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమస్తము చిత్ యొక్క మజ్జ. ఏంటా చిత్ యొక్క మజ్జ? సమస్తము చిత్ యొక్క మజ్జ. చిత్తులో ఉన్నటువంటి మజ్జ అంటే గుజ్జు అని అందాం లోపల. ఏంది సమస్తం అంటే అహంకారం నుండి ఇదంకారం వరకు. అహం అంటే అహంకారం అంటే నాలో ఉన్న ఆలోచన నుండి శరీరం వరకు. ఇదం అంటే ఏంది? శరీరం బయట ఉన్న సమస్త ప్రపంచము. అహంకారం నుంచి ఇదంకారం వరకు అంతా దానిలో లయమైపోతూ ఉన్నది అని నాకు అర్థమవుతుంది. తేడా ఏమీ లేదు. ద్వైతమంతా అద్వైతంలో చేరిపోయినట్లుగా నాకు అర్థమవుతుంది మహర్షి అంటూ ముగిస్తున్నారు శ్రీ రామచంద్రుల వారు. వశిష్ఠ మహర్షి రేపు ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర.